ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మరి ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. మరి ఈరోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గం మరి ఇంద్రపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న బూత్లను సందర్శించడం జరిగింది. అలాగే మా ఎక్స్ఎమ్మెల్యే గారు, ఇక్కడ కోఆర్డినేటర్ గారు పిల్లి సత్యనారాయణమూర్తి గారు, అలాగే మా అబ్జర్వర్ సత్యబాబు గారు అందరం కలిసి మరి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల నుంచి బూత్ దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా మరి బారులు తీరి ఓటు వేయడానికి మరి సిద్ధంగా ఉన్నారంటే ఇది ప్రభుత్వం మీద ఉన్న పూర్తి నమ్మకం అనేది నాకు విశ్వాసం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీరి సారథ్యంలో ఈ రాష్ట్రం గత 8 నెలల నుంచి కూడా మరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలంటే కూటమి బలపరిచిన అభ్యర్థిని మరి పేరాబత్తుల రాజశేఖర్ నన్ను బలపరచాలని అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా పట్టభద్రులు ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళందరికీ కూడా ఉద్యోగావకాశాలు కల్పించడానికి, అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు, పెన్షనర్స్, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అలాగే ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్స్ వీళ్ళందరూ హక్కుల గురించి కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో కలిసి నేను వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా ఈ పోలింగ్ విధానం చూస్తుంటే 75%, 80% మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎప్పుడూ మరి జరగని విధంగా ఓటింగ్ పోలింగ్ కూడా జరుగుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా గెలుపు కూడా మరి ఈరోజు ఈ చూస్తుంటే గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున వన్ సైడ్గా మరి మొత్తం అందరూ కూడా వన్ సైడ్గా ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, పట్టభద్రులు అందరూ కూడా మరి ఓటు వేసి కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి ముందుకు వస్తున్నారని తెలియజేస్తూ మరి నా విజయం ఎంత మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది? ఆల్రెడీ జనరల్ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి వన్ సైడ్గా ప్రజలందరూ కూడా మరి 93